ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో గత కొద్ది రోజులుగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉండాల్సిన వాళ్ళు మొత్తం జనావాసాల్లోకి రావటం, దాని తర్వాత కొంతమంది లొంగిపోవటం, తాజాగా అయితే కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా లొంగిపోయిన పరిస్థితి. తాజాగా రాజిరెడ్డి అండ్ దేవ్జీ కూడా తెలంగాణ ఎస్ఐబి పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా మావోయిస్టుల చరిత్ర కావచ్చు, మావోయిస్టులు అనే వాళ్ళకి చరిత్రలోనే ఉంటారా? మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు రిటైర్డ్ ఎస్పీ కాకమను శ్రీకామన్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మావోయిస్టులు ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారంటే, వాళ్ళకి నిజంగా ఇక ఈ ఉద్యమం మీద విరక్తి చెంది బయటకు వస్తున్నారా, లేకపోతే కగారు యొక్క భయమా? ఎలా తీసుకోవచ్చు సార్? మీరు కూడా ఇంతకుముందు మావోయిస్టులని కూంబింగ్ చేయడంలో కావచ్చు, ఇలాంటి ఆపరేషన్స్ లో మీరు చాలా కీలకంగా పాల్గొన్నారు కాబట్టి. అంటే ఇది భయపడి వచ్చేది మాత్రం కాదండి. వాళ్ళు దే మస్ట్ బి రియలైజ్డ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే సిచ్యువేషన్స్ ని బట్టి తర్వాత వాళ్ళ యొక్క ప్లాన్స్ లేకపోతే వాళ్ళ ఉద్దేశాలు మారకపో అంటే రీచ్ కాకలేకపోవటం. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి ఇందులో. కాబట్టి వాళ్ళు లొంగిపోయారంటే అంత అయిపోయినట్లు కాదండి ఇప్పుడు కూడా. ఎప్పుడు ఎందుకంటే మనము పోలీసింగ్ ఎప్పుడు నుంచి చేస్తున్నాము, మనం ఏన్షియంట్ పీరియడ్ నుంచి కూడా వీఆర్ డూయింగ్ ప్రాపర్ పోలీసింగ్. దాంట్లో కొన్ని చోట్ల తేడాలు ఉండొచ్చు కానీ బట్ వీఆర్ డూయింగ్ పోలీసింగ్, వీఆర్ డూయింగ్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దో దే ఆర్ కంటిన్యూయింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. అంటే వాళ్ళకి అదే ఇది కాబట్టి అదే దాన్ని వీ కుడ్ కాల్ యాజ్ ఎ జాబ్. సో మనము ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్లు ఇప్పుడు వాళ్ళు సరెండర్ అవుతున్నారంటే వేరియస్ రీజన్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్గా అయిపోయిందని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే మన వ్యవస్థలు కూడా ఇష్టం వచ్చినట్టు మారిపోతున్నాయి. అంటే ప్రజల కోసమా లేకపోతే దేనికోసం అనేది కూడా అర్థం లేని విధంగా కొన్ని మార్పులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చాలా చోట్ల ఇవన్నీ కొంచెం దృష్టిలో ఉంచుకుంటే అతన్ని ఎవరు చంపారని చెప్పి వీళ్ళేమి భయపడినట్టు నేను అనుకోను. ఎందుకంటే ఎవరు కూడా సస్తాం అనే పాయింట్ మీద ఉంటే ఎవరు కూడా అక్కడికి దాకపోరు కాబట్టి పోయారు. కానీ ఏమండి ఇక్కడ చస్తాము చంపారనే పాయింట్ లో అసలు మావోయిస్టు హిట్మాన్, మావోయిస్టు పార్టీకి కీలక నేత, అలాంటి నేత నిజంగా ఇప్పటికీ చంపారు. విజయవాడలో చికిత్స తీసుకుంటున్న హిడ్మాని ఎక్కడో మారేడు మిల్లు తీసుకెళ్లి కావాలని చంపేశారు. పెట్రోల్ బిల్లులు బొక్క అనవసరంగా ఇక్కడే విజయవాడలో వేసేయచ్చు కదా, వేసేస్తే అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి సార్ మావోయిస్టు గురించి మాట్లాడి. అవును, అసలు అక్కడ జరిగిన ఏంటి సార్ జరిగింది? అంటే జరిగినది ఆ ఇన్సిడెంట్ అరెస్ట్ చేయటం, వాళ్ళని కన్విన్స్ చేయటం అనే దాని ఉద్దేశంతో అందరూ సరెండర్ అయినట్టు కాదు. కానీ వాళ్ళు కాఠోళ్ళు వేరియస్ మభ్యపెట్టి తీసుకున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా చేశారనేది మన రాష్ట్ర పోలీసులు కూడా అంత అందుబాటులో లేని విధంగా జరిగింది కార్యక్రమం. కాబట్టి రాష్ట్ర పోలీసుల కంటే కూడా అదర్ పోలీసులు జాయిన్ అయినట్టు వాళ్ళే యాక్షన్ తీసుకున్నట్టు మనకున్న రికార్డ్స్ ప్రకారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ గానీ ఉందా. ఎనివే ఇప్పుడు సరెండర్ అవుతున్నారంటే ఒక విధంగా మంచి పని. అది మంచి విధంగా మనం కూడా దాన్ని మంచిగా తీసుకోవచ్చు. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళు ఏది చేసినా కానీ దే ఫర్ ద పీపుల్ అనే ఉద్దేశంతో చేస్తారు. అది చేసినప్పుడు మనం దాన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనమే టేకప్ చేసి వాళ్ళని కానీ సాల్వ్ చేయగలిగితే దీన్ని మనం దాన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. మ్యాక్సిమం ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ వాంట్ బి కంటిన్యూ లైక్ దిస్ అనేది మనం తెలియపరిచినట్టు అవుతుంది. సో పర్టికులర్ గా ఇకపై మావోయిస్టులు లేకపోతే ఇలాంటి దానికి రావాలి అంటే కనుక ఇక సామాన్యులు కావచ్చు, వీళ్ళు భయపడే అవకాశం ఉందంటారు సార్? అంటే ఇప్పుడు మనకి యూనివర్సిటీల్లో కొన్ని చోట్ల జరుగుతున్న ఇన్సిడెంట్స్ తర్వాత యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్, అమ్మాయిలు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్రాబ్లమ్స్ ని మనము ఎవరు పట్టించుకోవట్లే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళకు రూట్ మారేదాకా మనం వ్యవస్థలు అట్లా చూస్తూ ఉంటాం, పొలిటికల్, పోలీస్, మిగిలిన వింగ్స్. సో ఇవన్నీ కూడా ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎందుకంటే లేత మనసులు వాళ్ళు చిన్న దృష్టిలో చదువుకునే రోజుల్లో నుంచి వాళ్ళ మనసులు ఆ విధంగా ఆ రూట్లోకి పోకుండా ముందు నుంచే కానీ వాళ్ళకి జరిగిన ప్రాబ్లం ఏంటి, ఎందుకు జరిగిందనే రీజన్స్ కానీ క్లియర్గా తీసుకుంటే సక్సెస్ఫుల్గా మనం యూ కెన్ మేనేజ్ థింగ్స్ అండి. అంతేగాని ఇవన్నీ కూడా మనము ఇష్టం వచ్చినట్టు ఏదో చేశారు మనకెందుకులే, ఇది మనము కంట్రోల్ చేయటం, లేకపోతే కాలేజీలు, యూనివర్సిటీ కానీ ఏదన్నా కానీ తప్పు జరిగినప్పుడు పోలీసులకు కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ హక్కు ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ దాన్ని ప్యాసిఫై చేయడానికి. కాబట్టి
ఇక యూనివర్సిటీలతో పని లేదు, ఎవరితో పని లేదు. అది మనం కొద్దిగా రిస్ట్రిక్ట్ గా తీసుకుంటే బాగుంటుందండి. జస్ట్ లైక్ డాక్టర్ డ్యూరింగ్ సర్జన్ యూ వాంట్ యాక్సెప్ట్ ఎనీ వన్ టు ఎంటర్ ఈవెన్ ద ఆపరేషన్ థియేటర్. సో అటువంటి స్టెప్స్ కానీ మనం తీసుకోగలిగితే అటువంటి ఫ్యూచర్ లో కూడా డెవలప్ అవుతుంది అనేది మనం వీ కాంట్ సే. అంటే సార్ ఇప్పుడు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి లేకపోతే స్వతంత్ర భారతావనికి పాలకులు పాలించడం, ఒక వ్యవస్థ ఏర్పాటు అవ్వడం ఇన్నేళ్ళు అవుతున్నా ఎన్నో గిరిజన గ్రామాల్లో కావచ్చు, ఎన్నో మారుమూల ఆ గ్రామాల్లో కరెంట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మావోయిస్టులు ఉన్నారనే ఒక ధైర్యం ఉండేది. నిజంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ యొక్క కొండలన్నీ కూడా మొత్తం అడవిని మొత్తం కొట్టేశారు. దాని తర్వాత బుల్డోజర్ లోపలికి వెళ్ళడం, కొత్త కొత్త రోడ్లు వేయడం, ఖనిజ సంపదనందరినీ బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఒక రకంగా అసలు మావోయిస్టుల పాత్ర ఈ స్వతంత్ర భారతదేశంలో ఎలాంటిదంటే ఏం చెప్తారు సార్? మావోయిస్టుల పాత్ర అనేది మేము అరౌండ్ ఎర్లీ 80s నుంచి చూస్తున్నామండి. ఎర్లీ 80s. ఎందుకంటే వాళ్ళ పాత్రలో కొంత ప్రజల యొక్క బెనిఫిట్స్ కానీ ప్రజల గురించి కానీ చూసాం మేము. ఎందుకంటే పోలీసీ లేకపోయాము, యాజ్ అ నక్సలైట్ లో కూడా విజిటెడ్ ది ఏజెన్సీ. కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. ప్రజలు కూడా వాళ్ళ రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ దిస్ మావోయిస్ట్ టీమ్స్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొనైనా మనం ఎందుకు వచ్చింది ఏమిటి అని ఆలోచించకపోతే ఇప్పటికైనా మనము బుల్డోజర్లు పెట్టామంటే బుల్డోజర్లు ఎందుకు పెట్టారో ఒకసారి స్టడీ చేయాలి. బుల్డోజర్లు దేనికోసం వాడారు, దేనికి ఇది చేస్తున్నారు, రోడ్లు ఎందుకు చేస్తున్నారు, రోడ్ల అవసరం ఉందా? ఎందుకంటే మన యొక్క న్యాచురల్ థింగ్స్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు మనం మావోయిస్టుల్ని కంట్రోల్ చేయడానికే ఇదైతే ఎప్పుడో బుల్డోజర్లు మన దగ్గర లేవా? మన దగ్గర చాలా ఉన్నాయి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ లేకపోతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ అది సొల్యూషన్ కాదు. వాళ్ళ మానసిక పరిస్థితిని, వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ ప్రజల యొక్క మనుగడ ఎలా ఉందనేది చూడటం అనేది అది అందరి సబ్జెక్ట్ అండి. కాబట్టి మళ్ళా వస్తుందా రాదా అనేది ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఒక్కసారిగా ఎప్పుడో బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఒక ఫ్లైట్ జరిగింది, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు క్లియర్ కట్ ప్రీ ప్లాన్డ్ అనే డైలాగ్ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దాన్ని మనం ఒక్కసారి ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాక్ట్ కూంబింగ్ చేశారు సార్, అక్కడ మావోయిస్టులు 10 మెంబర్స్ ఉన్నారని తెలిసింది మీకు. ఛత్తీస్గఢ్, గడ్చిరోలి జిల్లాలో ఎక్కడికో వెళ్ళారు. సో ఆ టైంలో మీరు ఎదురుపడిన తర్వాత ఒకవేళ మీరు గన్ ఫైర్ చేయాలి అంటే వాళ్ళు లొంగిపోతామనే మాటలు ఎక్కువ విన్నారా మీ ఎంటైర్ కెరీర్ లో? లేదంటే చంపితే చంపండి చూసుకుందాం, మేము చేస్తున్న న్యాయ పోరాటం అన్నట్టుగా ఉంటాయా వాళ్ళ మాటలు? అంటే ఆ టైంలో లొంగిపోవటాలు అనేది ఉండేది చాలా తక్కువ అండి. వాళ్ళు కూడా అన్నెసరీ ఇన్సిడెంట్లు చేసేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా. వాళ్ళ సిచ్యువేషన్ ఒక్కోసారి పోలీసులు వచ్చినప్పుడు కూడా నాకు గుర్తుంది, 5th బెటాలియన్ టీమ్స్ ఎదురైనా కానీ వాళ్ళొక సైడ్ వీళ్ళొక సైడ్ వెళ్ళిపోయారు. కానీ ఇట్లా ఎందుకు అంటున్నానంటే ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అయ్యింది ఉంది, కానీ కావాలని లొంగిపోవటం లేకపోతే మనం ఏమైనా చేస్తామని భయపడి లేకపోతే మళ్ళీ రియాక్షన్ అనేది ఉంది. వాళ్ళ ఉద్దేశము అగేన్స్ట్ ది గవర్నమెంట్ సిస్టమ్ అండ్ పోలీస్ ఆర్ పొలిటికల్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళ అగేన్స్ట్ అనేది వాళ్ళ ఇది ఎయిమ్. దాన్ని కంట్రోల్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్. ప్రజలకు సేవ చేయాలనేది వాళ్ళ జీవితాశయం. ఇది వాళ్ళ వర్షం. ఎంతమంది మావోయిస్టులు ఏరువేతలో కాకమను శిఖమన్ గారు ఉన్నారు అంటే మేము దాంట్లో ఫస్ట్ వెళ్ళామండి అది. అంతేగాని తర్వాత ఇన్సిడెంట్స్ కి మేము విఐపి సెక్యూరిటీ కాన్సన్ట్రేట్ చేసాం. కానీ ఇక్కడ మావోయిస్ట్ సిచ్యువేషన్ కి టీమ్స్ తయారు చేయటం, ఏజెన్సీలో తిరగటం, వరంగల్, భూపాలపల్లి, దూదేకలపల్లి ఇవన్నీ కూడా తిరగటానికి మాకు అవసరత కలిగింది. అప్పుడు అక్కడే ఉంటూ అక్కడే నాకు అంత తారసపడలేదు. బహుశా వాళ్ళకి కూడా తెలుసు ఎవరు ఏంటి అనేది. మేము ప్యూర్లీ ఒక స్పెషల్ టీమ్స్, మేము కూడా ఒక ఏజెన్సీ డ్రెస్లో వేసుకొని స్పెషల్ టీమ్స్ గా మూవ్ అయ్యాం, నాట్ ఇన్ దిస్ పోలీస్ ఆర్ పోలీస్ ర్యాంక్. సో దానివల్ల మనకి ఈజీ యాక్సెస్ టు ది ఏజెన్సీ, ఈజీ యాక్సెస్ టు ది పబ్లిక్, దానివల్ల మూవ్ చేయగలిగాం. సో అక్కడ ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే మాత్రం అటాక్ చేయటం అనేది మా యొక్క ఎయిమ్. మీ మీద అటాక్ జరిగిందా సార్? మా మీద జరగలేదండి. నన్ను పట్టుకున్నారు ఒకసారి, పట్టుకొని ఇంటరాగేట్ చేశారు. అంటే అప్పుడు ఐఎస్ కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు
కానీ అప్పుడు నేను ఒక రెవెన్యూ ఎంప్లాయ్ లాగా ఒక్కడే వెళ్ళాను నేను, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ తోటి. ఇప్పుడు బహుశా మేడం చీఫ్ ఒకళ్ళు వెళ్ళిపోయారా? ఎందుకంటే ఎప్పుడైనా మేము ఎప్పుడైతే ఎన్ఎస్జి కమాండో చేసామో దాంట్లో తెలుసు నాకు ఒక్కసారి చనిపోతామని. ఓకే. చిన్నప్పటి నుంచి ఆ మైండ్ ఉంది, మరి మిమ్మల్ని ఏమనలేదా వస్తామో సార్? బతుకుతాం అనేది. పోలీస్ అదండి. ఆఫీసర్ ఏమైనా తేడా వస్తే వాళ్ళు కేసేయాలి కూడా. సో నిర్మోహం. నా ఐడి కార్డు లేదు, నేను వాళ్ళకి చెప్పలేదు. అది ఓకే, అంటే మీ మీ పర్సనాలిటీని, మీ క్లీన్ షేప్ చూస్తే అర్థమైపోద్ది కదా వాళ్ళకి. చెప్తారు. అంటే ఇప్పుడైతే క్రాఫ్ ఇప్పుడు పెద్ద జుట్టు పోయేది అంత కనిపిస్తుంది, కానీ అప్పట్లో యూత్ లాగా ఉండేవాళ్ళు, కర్లింగ్ హెయిర్ ఇవన్నీ ఉండేవి. సో జనరల్ గా రెవెన్యూ ఎంప్లాయ్ లాగా లేకపోతే స్పోర్ట్స్ మెన్ లాగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయ్యాం. ఎందుకంటే నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా వచ్చింది, తను కూడా వచ్చింది, పుష్ప సుబ్రహ్మణ్యం, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అనుకుంటా మేడము. సో అట్లా చేసాం. ఇవన్నీ కూడా మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్, తర్వాత ఏది జరిగితే అది జరుగుతుంది అనే ఉద్దేశంతో చేయటం. సో మనం ఇట్లా చేసినప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ, ఫారెస్ట్, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ షుడ్ రియలైజ్, షుడ్ రెక్టిఫై ది సెట్ బ్యాక్స్. దెన్ మీరు అన్నట్లు ఒకవేళ అంతటితోటి ఆగిపోవచ్చు అనుకొని మనం ఆశపడచ్చు. సార్ ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో ఇన్నాళ్ళు ఉన్నారు, మీరు రిటైర్డ్ అయిపోయి బయటకు వచ్చారు. మావోయిస్టులు అంటే మీ మీ ఉద్దేశంలో అసలు ఏంటి సార్? అంటే ప్లస్ మైనస్ అనేది ఒక మాట చెప్పండి, దానికి చిన్న బ్రీఫ్ ఇవ్వండి నాకు. ఓకే, మావోయిస్టులు అంటే మామూలుగా పోలీస్ వ్యవస్థ నాకు తెలిసి ఒకసారి 10 మందిని బ్లాస్ట్ చేశారు. అప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ సాడ్ అండ్ వెరీ అగ్రెసివ్ మూడ్. కానీ అలాగే కొన్ని చోట్ల కొంతమందిని మీరు హోమ్ మినిస్టర్ని చంపేశారు, జానారెడ్డిని, సారీ మాధవరెడ్డిని. సో దాంతోపాటు నా స్నేహితుడు రెడ్డి, అతను కూడా ఇన్స్పెక్టరు, అతను చనిపోయాడు. సో అప్పుడు నేనే అది తీసుకొని వచ్చాను అక్కడికి వెళ్ళేసి. అవన్నీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. సో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, కానీ జనరల్గా వాళ్ళు ఉన్నారు అనే పాయింట్ మీద చాలా మంచి కూడా జరిగింది. బట్ పోలీసులు కానీ, నేను అందుకే అంటున్నాను, అన్ని యూనిట్స్, ద జంగిల్ ఏజెన్సీ కన్సర్న్ ఆల్ యూనిట్స్ కానీ ఒక్కసారి అంతర్మదనం చేసుకుంటే ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరుగుతున్నాయి అనేది మనం స్టడీ చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక. అది ఒక రివ్యూ చేసి సెంట్రలైజ్డ్ గా కంట్రోల్ అనేది ఉండాలి ఏజెన్సీ ఏరియాలో. అంటే ఇది ఫర్గెట్ అబౌట్ ది డిపార్ట్మెంట్స్, సెంట్రలైజ్. ఆపరేషన్ కగారు వచ్చింది కాబట్టి మావోయిస్టులు ఇంకా లోపల ఉంటుంది కుదరదు, వాళ్ళు ఉండగానే చేస్తారు. సో బయటకు వచ్చి తెలంగాణ ప్రభుత్వానికో ఇటు ఏదైతే ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రభుత్వాలు లొంగిపోతే అంత ఎంతో వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి కొంచెం డబ్బు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తారు. సో బెటర్ అనుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి. బెటర్ అనేది వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే బేసిక్ గా వాళ్ళు పిల్లలు అనే ఒక ఎమోషన్ ఉండదు, అమ్మ నాన్న అనే ఎమోషన్ ఉండదు, అక్క చెల్లి తమ్ముడు ఇలాంటి ఎమోషన్స్ ఏమి ఉండవు. అన్ని ఇంట్లో పెట్టేసి వీళ్ళు ఆ దండకారంలోకి వెళ్ళిపోతారు. సో ప్రాణాలైనా పోయినా పర్లేదు, ఆ చెట్ల చెదారాల్లో పడుకుంటారు. ఏ విషపురుగు కుడుద్దో, ఏ వన్యమృగం కాటేసిద్దో ఏమో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ అన్ని వదిలేసి కూడా ఇవాళ ఇంతమంది మావోయిస్టులు బయటికి రావడానికి కారణం అంటే కేవలం ఆపరేషన్ కగారు అనుకోవచ్చా? ఆపరేషన్ కగారు అనేది మనము మన సీఎంలు వైఎస్ఆర్ గారు కానీ ఎన్టీ రామారావు అసలు దేశభక్తులని అంతా ఇన్వైట్ చేసి అంత పాజిటివ్ వేలో మాట్లాడారు. ఆయన మహానుభావుడు ఫస్ట్ లో వచ్చినప్పుడే. తర్వాత ఎట్లా వచ్చిందో మీరు చూసారు. ఏ సీఎంలు ఎట్లా వచ్చినప్పుడు ఎలా డెవలప్ అయినాయో, లేకపోతే ఎలా అగ్రెసివ్గా ఉన్నారో. ఎంత అసలు హైదరాబాద్ నిజాం కాలేజీలో కూడా మీటింగ్ పెట్టుకునే ఛాన్స్ అప్పుడు జరిగింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము వాళ్ళని ఒక నెగిటివ్ వేలోనో ఏదో ఆలోచించుకోవాల్సిన అవసరం. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీస్, ఉస్మానియా, కాకతీయ ఆర్ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ ఎనీవేర్. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత గొడవ జరిగినప్పుడు నేను రాత్రి విన్నాను ఆ ఇంటర్వ్యూ. విన్నప్పుడు అనిపించింది, సో అగైన్ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్సో స్పాయిలింగ్ స్టెప్ బై స్టెప్. ఇదంతా ఎవరి బాధ్యత అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏముంది, ఎక్కడికే మన ఆలోచన విధానం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తానికి మన విధానాన్ని తెలియపరచవచ్చు. కాబట్టి అప్పుడు ఎనీవేర్ దే కెన్ చేంజ్ దిస్ సిస్టమ్. కాబట్టి ఇప్పటికైనా దృష్టిలో ఉంచుకొని, చాలా మంది లాస్ట్ టైం మనం చేసిన వీడియో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు సార్,
లొంగిపోయిన మావోయిస్టులకు డబ్బులు ఇస్తుందా లేదా, వాళ్ళ మీద 1,16,00,000 లేకపోతే ₹1,00,00,000 50,00,000 అని ఈ నజరాలను ప్రకటిస్తా ఉంటారు. మరి వాళ్ళు ఆ డబ్బులు ఇస్తారా, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయా అని అడిగారు సార్ చాలా మంది పాయింట్స్. ట్యాక్స్ అన్నీ ఉండవండి, ఇచ్చేస్తారు. దానికి ట్యాక్స్ సంబంధం ఉండదు. ఆ మనీ మన వాళ్ళకి ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఉండదు. పోలీసులు కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు లేదా కొన్ని డెవలప్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే రివార్డ్స్ లో ట్యాక్స్ ఉండదండి. ఓకే, పోలీసులు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే రివార్డులు ఇంకా ట్యాక్స్ కటింగ్స్ ఏమి ఉండవు, దానికి ఉండవు ట్యాక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా లాటరీలు తగిలినప్పుడు ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడ అబ్రోడ్ అమౌంట్స్ ఏమన్నా వస్తే అటువంటి వాటికి ఉంటుంది అంతే. యా ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో శిఖమన్ గారి ఇంటర్వ్యూ విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు మావోయిస్టుల గురించి? సో మీ మనసులో ఏముందో మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.